నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న పుంగనూరులో జరిగినటువంటి అల్లర్ల విషయం మనందరికీ తెలిసిందే. అయితే అక్కడ పోలీసుల అనుమతి లేకుండా ఎంపీ అయినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రావడం అక్కడ అల్లర్లకు కారణమవడంతో మరి టీడీపీ నేతలు అయితే ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై A1గా అలాగే మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో రెడ్డప్ప ఆయన్ను A2గా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇక వాళ్ళిద్దరే కాకుండా 33 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే అందులో టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ విజయం సాధించిన తర్వాత ఈ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు ఎవరైతే ఉన్నారో మరి మేము మా నియోజకవర్గంలోకి వెళ్ళలేమో అది ఇదని చెప్తే పోలీసుల అనుమతి తీసుకొని మీరు నియోజకవర్గంలోకి వెళ్ళండి అని చెప్పి క్లియర్గా చెప్పినా కూడా నిన్న ఆయన కావాలని చెప్పి పోలీసులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆయన వ్యాన్లో కొన్ని రాడ్లు లాంటి సామాగ్రిని పెట్టుకొని మరీ నియోజకవర్గానికి వచ్చారు. అక్కడ రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. సో ఈ నేపథ్యంలో అక్కడ అల్లర్లు చెలరేగాయి అంటున్నారు. సంబంధించిన గన్మ్యాన్ కూడా కాల్పులు జరిపారు అంటున్నారు. సో దీనికి సంబంధించి కేసులు ఫైల్ అయితే మిథున్ రెడ్డిని A1గా అలాగే రెడ్డప్పను A2గా కూడా నమోదు చేశారంటున్నారు. సో మీరేం చెప్తారు సార్ అల్లర్ల గురించి? అల్లర్లు అంటే గత 5 సంవత్సరాల నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు, మంత్రి. తర్వాత ఆయన ఆ నియోజకవర్గానికి పరిమితం కాకుండా జిల్లా మొత్తాన్ని కూడా ఆయన చాలా రూల్ అంటే తను చెప్పు చేతల్లో ఉండాలి, నేను చెప్పిందే సాగాలి, పోలీస్ వ్యవస్థ కానీ మొత్తం జిల్లా యంత్రాంగం అంతా నా చేతిలో ఉండాలన్నట్టుగానే ఆయన గుప్పిట్లో పెట్టుకుని చేశాడు. అసలు ప్రత్యర్థులు అనేవాళ్ళు అసలు ఇక్కడ ఉండకూడదు పొంగనూరులో. అందువల్ల వాళ్ళ మీద విపరీతమైన అక్రమ కేసులు బనాయించారు. పోలీసులు కూడా వాళ్ళు ఎవరి మీద చెబితే వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఎవరి మీద కేసులు బుక్ చేయకూడదంటే చేయలేదు. వాళ్ళు దాడులు చేసినా కూడా వాళ్ళని మినహాయించారు. ఈ విధంగా ఆయన ఏంటంటే వివక్ష, ప్రతిపక్షాలని దాడులు చేస్తూ మళ్ళీ కేసులు కూడా వాళ్ళ మీదే వ్యతిరేకం పెట్టించారు. దాంతో 2 విధాలు నష్టపోయారు అక్కడ తెలుగుదేశం వాళ్ళు, ప్రతిపక్షాల. దాంతో వీళ్ళందరూ కూడా కసితో ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్నారు, కానీ వాళ్ళ బలం సాల్లా. ఇవాళ ఓడిపోయిన తర్వాత ఇంకా కొంచెం వాళ్ళు బలం పుంజుకుని వీళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఈ నియోజకవర్గంలో అల్లర్లను పెంచి పోషిస్తుంది. ఇలాంటి అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. వీళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకుని తిరగబడుతున్నారు. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఇవాళ నియోజకవర్గానికి స్ట్రైట్గా వెళ్ళగలిగిన పరిస్థితి లేదు. దాంతో పోలీసులు కూడా ఏం చెప్పారంటే వీళ్ళ కుటుంబానికి సంబంధించి మీరు ఎవరైనా సరే నియోజకవర్గంలోకి వస్తున్నప్పుడు ముందు మాకు చెప్పండి, మేము అక్కడి నుంచి మీకు ప్రొటెక్షన్ ఎంబడబెట్టుకుని ఎస్కార్ట్ వస్తామని చెప్పారు. కానీ మిథున్ రెడ్డి గారు తనకు ఎవరికి చెప్పకుండానే తను కావాలని రహస్యంగా పొద్దున్నే 6 గంటలకల్లా చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్పరెడ్డి గారి ఇంటికి వెళ్ళిపోయాడు. తను సొంతగా ప్రైవేట్ సైన్యాన్ని ఆడ కార్యకర్తలను తెచ్చుకున్నాడు. మారణాయుధాలు, బీర్ బాటిల్స్, రాళ్ళు, తర్వాత ఐరన్ రాడ్స్ ఉన్నాయి కొన్ని. ఇట్లాంటి వెపన్స్తో వచ్చి అంటే తను సొంత మనుషులు తీసుకొచ్చాడు కదా. రెడ్డప్పరెడ్డి గారి ఇంటికి వెళ్ళాడు. ఇంతలోకి మళ్ళీ వీళ్ళే లీక్ చేశారు మిథున్ రెడ్డి అక్కడికి వచ్చాడని. లీక్ చేస్తే రెచ్చగొడితే వాళ్ళు వచ్చారు. వస్తే వీళ్ళు ఘర్షణ పడ్డారు. వెళ్ళిపోమని గో బ్యాక్ అని నినాదాలు చేసినా అతను ఇంట్లో నుంచి బయటికి రాలేదు. తర్వాత ఈ గన్మెన్ వీళ్ళు బయటికి రావటం, ఉద్రిక్త పరిస్థితుల్లో వాళ్ళు లాఠీ చార్జీలు చేయటం, లైట్గా ఎయిర్లో గన్లు కూడా కాల్చినట్టున్నారు. అది కూడా జరిగిందని విన్నా. అయితే దీంతో ఇంకా తెలుగుదేశం కానీ ఇతర పార్టీల వాళ్ళకి ఎట్లా వచ్చిందంటే ఈ అధికారం కోల్పోయినా కూడా పొంగనూరులో మేమే కింగులు అన్నట్టు వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. రెడ్డప్పరెడ్డి ఆయన ఎక్స్-ఎంపీ, ఆయన అసలు ఇక్కడ రాజకీయాలు ఆయనకంటే ఇక్కడ నివాసం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన చిత్తూరు నుంచి ఎంపీగా ఉన్నాడు గతంలో. ఈసారి మొన్న ఓడిపోయాడు. కొంచెం దాన్ని అడ్డం పెట్టుకుని ఆయన పలకరిస్తానికి అన్నట్టుగా మిథున్ రెడ్డి గారు వచ్చాడు. నిన్న అక్కడ ఘర్షణలు జరిగి కార్లు తగలబెట్టుకోవటాలు ఇవన్నీ కూడా జరిగినాయి, ధ్వంసాలు చేసుకోవటం ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ పోలీసులు అనేది ఏంటంటే మిథున్ రెడ్డి గారు కూడా తప్పు చేశాడు. అసలు మాతో చెప్తే మేము నియోజకవర్గ పరిధిలో నుంచి మేమే వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం. ఆ తర్వాత వీళ్ళని కూడా మేము ముందు నుంచి మేనేజ్ చేసేవాళ్ళం. అంటే ఎవరిని కూడా దగ్గరికి రానివ్వకుండా అవసరమైతే మేము రోడ్లు బ్లాక్ చేసేవాళ్ళం. కానీ ఈయన మాకు చెప్పకుండా వచ్చి వాళ్ళని మళ్ళీ రెచ్చగొట్టే కార్యక్రమం కూడా వీళ్ళే చేసుకున్నారు. అది తీవ్ర ఉద్రిక్త పరిస్థితి వచ్చాక పోలీసులకు తెలియదు మిథున్ రెడ్డి రెడ్డప్పరెడ్డి గారి ఇంట్లో ఉన్నాడన్న సంగతి కూడా. ఘర్షణ జరిగి ఇదంతా జరగబట్టి అప్పుడు కూడా వెళ్ళి చెప్పారు మిథున్ రెడ్డితో, నేను మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళిపోతాము, మీరు వచ్చేసేయమని.
నేనెందుకు రావాలి, నాకేం అవసరం మీకు అని ఆయన ఎదురు తిరిగి ఘర్షణలో వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళ మీద దాడికి దిగారు. వీళ్ళు పెద్ద దాడి చేసుకున్నారు. తర్వాత పోలీసులు వచ్చారు, పోలీసులు ఇద్దరిని చెదరగొట్టారు, ఇద్దరి మీద లాఠీ చార్జ్ చేశారు. పోలీసులు అనేది ఏంటంటే ఈ మిథున్ రెడ్డి గారు ఒక పార్లమెంట్ మెంబరు, సీనియర్ మెంబర్ ఇవాళ ఆయన, అది మాకు చెప్పకుండా వచ్చి ఆయన ఉద్దేశం వేరేగా ఉంది అంటే ఈ ఘర్షణకి దిగి మేము మా బలం ఎంత ఉందని చూపించడానికి ప్రయత్నించారు. ఒక బల ప్రదర్శనలాగా జరిగింది అన్న. మేము ప్రభుత్వం ఓడిపోవచ్చు కానీ మా పట్టు మాత్రం పొంగనూరు మీద పోలేదు అని ఒక రుజువు చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలాగా అనిపిస్తుంది ఇది. అంటే ఇప్పుడు టీడీపీ శ్రేణులు అయితే కొంత ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఆగ్రహాన్ని మనం క్యాష్ చేసుకోవాలి, శాంతి భద్రతల అంశాన్ని సమస్య సృష్టించి ఎలాగైనా సరే వైసీపీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని ప్రూవ్ చేసుకోవడం కోసం కూడా వాళ్ళు వీటికి తెరలేపారంటున్నారు. ఇప్పుడు ఆయన వచ్చిన సంగతి బయట వాళ్ళకి తెలియదు, మామూలుగా వచ్చేసి క్వైట్గా వెళ్ళిపోవచ్చు. ఆయన ఎవరొచ్చింది, ఆయన ప్రహరీ గోడలోకి వెళ్ళి ఎవరు చూస్తాడు, వీళ్ళే చెప్పారు మిథున్ రెడ్డి వచ్చాడు ఇక్కడికని. దీంతో వాళ్ళు ఈయన బాధితులు అక్కడ ఒక పార్టీ అని కాదు, వైఎస్ఆర్సీపీ ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన చూపించిన నియంత్రణతో పోకళ్ళు, ఈ అక్రమ కేసులు, ఈ దాష్టికాలతో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కసి మీద ఉన్నారు. ఒకటి ఎప్పుడైనా వీళ్ళు కూడా ఓడిపోవాలని వాళ్ళు ఎదురు చూశారు, వీళ్ళు ఓడిపోలేదు కాబట్టి ఆయన ఎవరో అన్నట్టు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అన్నట్టు. ఇప్పుడు వీళ్ళేంటి, మేము ఓడిపోవచ్చు, పులివెందులు మాత్రం మీరు చచ్చినట్టు మా కబంధ హస్తాల్లో ఉన్నారు, మేము చెప్పినట్టు మీరు అనాలని ఒక బల ప్రదర్శన కోసం వచ్చాడు. జనం కూడా అటో ఇటో తేల్చుకుందాం, రాష్ట్రంలో ఓడిపోయారు, గెలిస్తే ఇక్కడ గెలిచారేమో, డబ్బులు పెట్టో దశకం పెట్టో, వీళ్ళని కేర్ ఎందుకు చేయాలని నిన్న వాళ్ళు కూడా తెగబడ్డారు. మిథున్ రెడ్డిని వెళ్ళిపోమంటున్నారు అంతే. నువ్వు పొంగనూరులో ఉండొద్దు, నువ్వు పొంగనూరులో నువ్వున్నా మీ తండ్రి ఉండా మీరు అక్రమ కేసులు పెట్టిస్తారు, తర్వాత ఏదో ఒక గొడవలు సృష్టించి మమ్మల్ని బాధితులుగా చేస్తారు, ప్లస్ మళ్ళీ మా మీద కేసులు పెట్టిస్తారు. మీరు ఇప్పుడు ఇవాళ మీకు అధికారంలో లేకపోయినా పొంగనూరులో మీకు ఆ పవర్ ఉంది కాబట్టి అతను మిథున్ రెడ్డిని ఇక్కడ రావద్దనేది వాళ్ళ కోరిక. వీళ్ళు వచ్చారంటే ఇష్యూస్ వస్తాయి ఖచ్చితంగా. మళ్ళీ బాధితులు అయి బాధలు పడాల్సింది మేము, వాళ్ళు ఎక్కడో ఢిల్లీలో ఒక ఆయన కూర్చుంటాడు, ఒక ఆయన అమరావతిలో కూర్చుంటాడు, ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. పోలీసులను ఎవరి మీద కేసులు బుక్ చేయమంటే చేశారు. గతంలో మేము బాధితులు అయి మేము వాళ్ళ కేసుల్లో ఇరుక్కోవటం ఏంటనేది వాళ్ళ బాధ. ఇప్పుడు వాళ్ళు అందుకని ప్రతిఘటిస్తున్నారు. అది అసలు మెయిన్ రీజను. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకి గుణపాఠం చెప్పాలి, తండ్రి కొడుక్కి. మీకు డబ్బు ఉంటే ఉండొచ్చు. వీళ్ళ ప్రాజెక్టుల్లో చాలామంది నిర్వాసితులు అయిన వాళ్ళు కూడా ఆ బాధితుల్లో ఉన్నారు. అంతెందుకు, ఆయన తెలంగాణలో హుజూరాబాద్ అని కరీంనగర్ డిస్టిక్లో ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే వాళ్ళు రైతులు వచ్చి మీరు మాకు డబ్బులు ముట్టలేదు నష్టపరిహారం, మీరు కాలువలు తవ్వొద్దంటే ఈయన రామచంద్రారెడ్డి గారు ఎగిరి తన్నాడు ఒక బీసీ వ్యక్తిని. కానీ అది ఇక్కడ ఇష్యూ కాల. అప్పుడు ఈయనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. వాళ్ళు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళతో ఉన్న సావాసం వలన వాళ్ళు చూడనట్టు వెళ్ళిపోయారు. లేకపోతే కనుక అదే కనుక ఆంధ్రలో వచ్చి ఇంకా ఏంటి ఇక్కడ పెత్తనం దౌర్జన్యాలు చేయటం అని కనుక గతంలో లాగా కేసీఆర్ కానీ ఉండుంటే ఆ రోజు ఇక్కడ కేసు బుక్ చేయాల్సిన ఇష్యూ అది. కానీ కేసీఆర్కి వీళ్ళంటే ఒక అభిమానం ఉంది, స్నేహం, దాంతో వదిలేశారు. ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే తీవ్ర వ్యతిరేకత ఇప్పుడు వచ్చింది. వీళ్ళని మనం భరించలేము, ఎట్టయినా ఎదుర్కోవాల్సిందే, సావో రేవో తేల్చుకోవటానికి నేను ఎగబడ్డారు వాళ్ళు. రైట్ సార్, థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులు కూడా.